హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ ఎడిటింగ్. ఈ రోజు వీడియో వచ్చేసి గుంటూరు కారం మూవీలో నుంచి ఒక సాంగ్ మీద చేశాను. సింగిల్ ఫోటో తోటి లిరికల్ వీడియో చేశాను. వీడియో మాత్రం చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేసి కొంచెం ఛానల్ కి సపోర్ట్ చేయండి. మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ కి దగ్గర ఉంది. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఫస్ట్ డెమో చూడండి. కలిసిన నేను ప్రేమ పదార్థం. సో చూసారు కదా, మీరు సాంగ్ తోటి ఫుల్ వీడియో చూడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్లో ఉంది అండ్ టెలిగ్రామ్లో కూడా పెడతాను. ఒకసారి చెక్ చేయండి. కాపీరైట్ ఇష్యూ వల్ల నేను సాంగ్ మొత్తం ప్లే చేయలేకపోతున్నాను. ఓకేనా, అర్థం చేసుకోండి. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చేయడానికి మీకు అలర్ట్ మోషన్ యాప్ కావాలి. అలర్ట్ మోషన్ యాప్ మీరు లేకపోతే టెలిగ్రామ్లో పెట్టాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ప్రాజెక్ట్ లింక్ అండ్ XML ఫైల్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి ఇన్పుట్ చేసుకోండి. సో ఈ వీడియోకి మీకు ఒకటే ఫోటో కావాలి కాబట్టి ఒకటే ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసుకోవాలో తెలియకపోతే ఇప్పుడు చెప్తాను. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి మీకు ఫోటో మ్యాప్ కావాలి. ఫోటో మ్యాప్ మీద లేకపోతే టెలిగ్రామ్లో ఉంది, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మీకు ఇలా ఉంటుంది. ఇక్కడ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. 3-4-5 సెకండ్స్లో మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ అయిపోయాక ఇక్కడ కింద ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేసి ఇప్పుడు అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఈ వీడియోకి నేను ఒకటే ఫాంట్ యూజ్ చేశాను. ఒకటే ఫాంట్ డిస్క్రిప్షన్ ఉంది, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని అలర్ట్ మోషన్లోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసుకోండి. ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుంటే మీకు ఇలా ఉంటుంది. ఫస్ట్ ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఈ కెమెరా ఉంది కదా, ఇక్కడ ఫస్ట్ కెమెరా 1 ఉంది కదా, ఇది హైడ్ చేసుకోండి. ఓకేనా, కెమెరా హైడ్ చేసుకోండి. మనం ఫోటో యాడ్ చేసిన తర్వాత అన్హైడ్ చేసుకుంటే అయిపోతుంది. ఓకేనా, ఫస్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ 2 సెకండ్స్ దగ్గర మీకు బీట్ మార్క్ ఉంటుంది. ఈ బీట్ మార్క్ దగ్గర పెట్టుకొని కింద ప్లస్ సింబల్ మీడియాలోకి వెళ్ళి మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటోని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఇక్కడ లాస్ట్లో బీట్ మార్క్ ఉంటుంది, ఈ బీట్ మార్క్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఓకేనా, లాంగ్ ప్రెస్ చేసి కెమెరా కింద తీసుకురండి. ఓకేనా, ఇప్పుడు ఈ ఫోటోలో క్లిక్ చేసి మీ 2 ఫింగర్స్ ఇలా జూమ్ చేసుకొని ఇలా మధ్యలో పెట్టుకోండి. ఓకేనా, ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను. ఈ వీడియోకి బ్లాక్ అండ్ వైట్లో బాగుంటాయి కొన్ని ఫొటోస్కి కలర్ ఫోటోలో బాగున్నాయి. కానీ మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. కలర్ అంటే నార్మల్గా ఫోటో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. బ్లాక్ అండ్ వైట్ అంటే ఇక్కడ ఈ ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి సెర్చ్లో సాచురేషన్ వైబ్రేషన్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఓకేనా, యాడ్ చేసుకున్న తర్వాత ఈ సాచురేషన్ -100 పెట్టుకోండి. యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి సెర్చ్లో ఎక్స్పోజర్ గామా యాడ్ చేసుకోండి. ఓకేనా, ఇది ఓపెన్ చేసి ఎక్స్పోజర్ గామా ఓపెన్ చేసి ఎక్స్పోజర్ని కొంచెం తగ్గించుకోండి అండ్ గామాని కూడా కొంచెం తగ్గించుకోండి. ఓకేనా, ఇప్పుడు బ్యాక్ వచ్చి బార్డర్ అండ్ షాడో ఓపెన్ చేసి ఇక్కడ కింద క్లిక్ చేసి ఇది ఆన్ చేసుకోండి. సైజ్ కొంచెం పెంచుకోండి అండ్ ఇది కొంచెం తగ్గించుకోండి ఇలా. ఓకేనా, ఇప్పుడు చూసుకోండి. మీకు ఇలా నచ్చకపోతే ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి ఇవి హైడ్ చేసేయండి. ఓకేనా, హైడ్ చేస్తే మీకు కలర్లా ఉంటుంది. బ్లాక్ అండ్ వైట్లో బాగుంటే బ్లాక్ అండ్ వైట్లో ట్రై చేయండి, లేదంటే కలర్లో చూడండి. ఓకేనా, ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ మీకు ఫోటో ఇక్కడ నేమ్ ఉంటుంది. ఓకేనా, మీరు మీ నేమ్ పెట్టుకోండి. కొన్ని టెక్స్ట్ లేయర్స్ ఉంటాయి, ఇక్కడ మీరు ప్రతి ఒక్క టెక్స్ట్ లేయర్లో ఒక్కొక్క లెటర్ పెట్టుకోండి మీ నేమ్. ఓకేనా, ఇప్పుడు నేను చూపిస్తాను ఎలానో. ఈ టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ నేమ్ ఇచ్చుకోండి. ఓకేనా, ఇలా ఒక లెటర్ ఇక్కడ ఒక లెటర్ ఇలానే మీరు ప్రతి టెక్స్ట్ లేయర్ ఓపెన్ చేసి మీ నేమ్ ఇచ్చేయండి. ఓకేనా, సో ఇక్కడ మీకు ఒకటి ఐడి చేశాను నేను, ఇది అన్హైడ్ చేసుకోండి. మీ నేమ్ పెద్ద ఉంటే అన్హైడ్ చేసుకోండి, లేదంటే హైడ్ చేసేయండి. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసి ఇలా కొంచెం జరుపుకోండి. ఓకేనా, ఇలా అన్ని పక్కనే పెట్టేటట్టు పెట్టుకోండి 1 by 1. ఓకేనా, ఇలా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ప్రతి ఒక్క టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసి ఇలా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మీ నేమ్ ఇంకా పెద్ద ఉంటే ఈ లాస్ట్ టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ సింబల్ డూప్లికేట్ లేయర్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, ఇది కొంచెం ఇలా జరుపుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేయండి. ఇందులో ఇంకో లెటర్ రాసి ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా, నేను హైడ్ చేస్తున్నాను నేను. ఓకేనా, ఇందులో మీరు చూసుకున్నట్టయితే XML ఫైల్ యూజ్ చేసే వాళ్ళకు ఒకటి చెప్తాను. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఫోటో డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఇది రీప్లే చేసుకోండి. అండ్ ఈ కొన్ని టెక్స్ట్ లేయర్స్ ఉన్నాయి కదా, ఈ టెక్స్ట్ లేయర్స్లో నేను ఒక బ్యాక్గ్రౌండ్ ఫోటో యాడ్ చేశాను. ఇక్కడ నుంచి ఒక బ్యాక్గ్రౌండ్ ఫోటో అండ్ ఇక్కడ నుంచి ఇంకో బ్యాక్గ్రౌండ్ ఫోటో యాడ్ చేశాను. బ్యాక్గ్రౌండ్ ఫోటో ఎలా రీప్లేస్ చేసుకోవాలి ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ కట్ చేసేయండి.
ఈ టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసి కలర్ అని క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు రీప్లేస్ చేసుకోండి రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్. ఓకేనా, ఈ బ్యాక్గ్రౌండ్ రీప్లేస్ చేసుకున్న తర్వాత ఈ టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ సింబల్ కాపీ లేయర్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేశాక ఇవి సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఎక్కడ వరకు సెలెక్ట్ చేసుకుంటారంటే చెప్తాను అండి. 11 సెకండ్స్ వరకు సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ నుంచి ఇంకో బ్యాక్గ్రౌండ్ ఫోటో ఉంటుంది, మీరు ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పైన ప్లస్ సింబల్, ఇక్కడ పేస్ట్ స్టైల్ పక్కన యారో సింబల్ ఉంటుంది, యారో సింబల్ మీద క్లిక్ చేసి ఇవన్నీ ఆఫ్ చేసుకోండి. ఒకటి కలర్ ఆప్షన్ ఒకటి ఆన్ చేసుకొని పేస్ట్ చేయండి. ఓకేనా, పేస్ట్ చేసి బ్యాక్గ్రౌండ్ ఫోటో ప్రతి టెక్స్ట్ లేయర్కు యాడ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఇంకో బ్యాక్గ్రౌండ్ ఫోటో యాడ్ చేసుకోవాలి. 11 సెకండ్స్ నుంచి ఇంకో బ్యాక్గ్రౌండ్ ఫోటో ఉంటుంది. ఓకేనా, టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసి కలర్ అని క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంకో రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్. ఇది ల్యాండ్స్కేప్ ఉంటుంది, ఇది ఫుల్ స్క్రీన్ ఉంటుంది. ఓకేనా, ఫస్ట్ ఫోటోనేమో ఫుల్ స్క్రీన్ ఉంటుంది, సెకండ్ ఫోటోనేమో ల్యాండ్స్కేప్ ఉంటుంది. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వకండి. 11 సెకండ్స్ నుంచి ల్యాండ్స్కేప్ ఉంటుంది, ఇక్కడ ఫస్ట్ నుంచి 10 సెకండ్స్ వరకు ఫుల్ స్క్రీన్లో ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఈ టెక్స్ట్ లేయర్కి బ్యాక్గ్రౌండ్ ఫోటో యాడ్ చేసాం కదా, ఈ టెక్స్ట్ లేయర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లస్ సింబల్ కాపీ లేయర్ మీద క్లిక్ చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి అన్ని సెలెక్ట్ చేసుకోండి పైన. ఓకేనా, లాస్ట్ వరకు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లస్ సింబల్, ఇక్కడ పేస్ట్ స్టైల్ పక్కన యారో సింబల్ ఉంటుంది, యారో సింబల్ మీద క్లిక్ చేసి ఇవన్నీ ఆఫ్ చేసుకొని కలర్ ఆప్షన్ ఒకటి ఆన్ చేసుకొని పేస్ట్ చేయండి. ఓకేనా, పేస్ట్ చేస్తే ఈ ఫోటో ఈ టెక్స్ట్కు ఈ బ్యాక్గ్రౌండ్ ఫోటో యాడ్ అయిపోతుంది. ఓకేనా, ఈ టెక్స్ట్ లేయర్స్ కన్నిటికి బ్యాక్గ్రౌండ్ ఫోటో యాడ్ అయిపోతుంది. ఇలానే XML ఫైల్ యూజ్ చేసే వాళ్ళు యాడ్ చేసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. డిస్క్రిప్షన్లో ఇస్తాను. బ్యాక్గ్రౌండ్ ఫుల్ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ ఫోటో ఏమో ఫస్ట్ ఉంటుంది, ల్యాండ్స్కేప్ ఏమో 11 సెకండ్స్ నుంచి ఉంటుంది. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వకుండా రీప్లేస్ చేసుకోండి. తర్వాత ఈ కెమెరా హైడ్ చేసేసి ఒకసారి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకోండి, మీకు ఇలా ఉంటుంది ఎడిటింగ్. ఓకేనా, బాగుంది. పైన షేర్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి, మీ వీడియో రెడీ అయిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.